చిరకాల మిత్రులు. ఎన్నికల సభల్లో మీ అందరికీ చెప్పా, గత 25-30 సంవత్సరాల నుంచి మా ఇద్దరిది అన్నదమ్ముల సంబంధం. పెద్దలు పీతాన్ సత్యనారాయణ గారు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు, మార్కెటింగ్ ఆయన జెడ్పీటీసీ మెంబర్ గారు, పూర్వం కూడా ఏఎంసీ చేశారు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గారు, వేదిక మీద అయినటువంటి ఆశీస్సులైనటువంటి ఎంపీపీ గారికి ఎన్నికల ముందు నేను చాలా కౌరులు చెప్పాను కదా, కాకితో గౌరవంతో వచ్చేస్తానని చెప్పాను. నా దగ్గర కాకి రాలేదు, నేను రాలేదు. అందుకు నేను కొంచెం చిన్న విషయం మీ ముందు ఉంచాలి. నా వ్యక్తిగత ఇబ్బందుల వల్ల అంటే నేను 9వ తారీఖున కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే పెద్దలు పితాని గారికి తెలుసు. అప్పటి వరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి నా తండ్రి గారు 9 రాత్రి నేను ప్రమాణ స్వీకారం చేశాను. 10వ తారీఖు పొద్దుటే కోమాలోకి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు అదే రోజు వచ్చి హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళారు. తర్వాత ఆయన్ని 10వ తారీఖున జూన్ 10న హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళడం. ఇప్పుడు కూడా ఆయన ఇవాళ కూడా ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారు. అయితే మీ అందరి సహకారం కానివ్వండి, భగవంతుడి ఆశీస్సులు కానివ్వండి, ఆయన తెలుగులోకి వచ్చి ఈవేళ మా కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక 4 రోజులు పార్లమెంట్ జరిగింది, 20 రోజులు ఒకసారి, 10 రోజులు ఒకసారి. నేను మంత్రిగా కొత్త, పార్లమెంట్ సభ్యులు చేయడమే కాదు, మీరందరూ గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రిని చేశారు. నేను మంత్రి అయితే అందరూ, ప్రధాని గారు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా తామే మంత్రి అయినట్టు ఫీల్ అయ్యారు, అంత ఆనందపడ్డారు. నేను 4 రోజుల పాటు అసలు పార్లమెంట్కి రాలే, కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం రాలే. ఢిల్లీ నుంచి రోజు హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడం, పార్లమెంట్ సమావేశాలు మానడానికి లేదు. మొట్టమొదటిసారి మంత్రి. ఎంపీగా అయితే కొంత మానేయడానికి అవకాశం ఉంది, కానీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్కి ఆబ్సెంట్ కావడానికి అవకాశం లేదు. ఈ కారణాలన్నిటి వల్ల నేను నియోజకవర్గానికి దూరంగా ఉన్నాను. మీ అందరినీ కూడా సరైనగా కలవలేకపోయినటువంటి విషయాన్ని ముందుంచుతూ, ఇక ముందు వారానికి 3 రోజులు 4 రోజులు ఢిల్లీ మంత్రి పని కానీ ఇతర రాష్ట్రాల టూర్ కానీ ఉంటుంది. 3 రోజులు పార్లమెంట్లో పూర్తిగా అందుబాటులో ఉంటాను. ఎన్నికల ముందు ఏదైతే చెప్పానో దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాను అనేటువంటి విషయంలో ఏమాత్రం. సరే, ఆ సబ్జెక్టు అయిపోయింది. ఇంకా పొలం పులుస్తుంది కార్యక్రమం పెద్దలందరూ కూడా మాట్లాడి ఉంటారు. ఏదైతే రైతుకు ఆదాయం పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి అధిక ఆదాయం వచ్చే విధంగా రైతుకి ఏ విధంగా సహకరించాలి అనేటువంటి విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత ఉంది. గతంలో ధాన్యం తాలూకు బకాయిలు చెల్లించలేనటువంటి బకాయిలు కూడా రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించడం జరిగింది. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి, ఆధునిక పద్ధతుల్ని ఉపయోగించడానికి ఏ విధంగా రైతులకి తర్ఫీదుని ఇవ్వాలనేటువంటి విషయాల మీద ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చక్కటి ఆలోచన చేస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల మీద పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం కానీ, కల్తీ మందులను, కల్తీ విత్తనాలను నిరోధించేటువంటి విషయంలో కానీ, ఏదైతే రైతులకు ప్రధానమంత్రి సఫలీ బీమా యోజన, ఇన్సూరెన్స్ పథకం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల తాలూకు ఇన్సూరెన్స్ ప్రీమియంని మేమే కడతామని చెప్పి వారి కట్టలేని కారణంగా మరి గత సంవత్సరం వచ్చినటువంటి ముప్పులో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు.
మీరు కట్టుకునేటువంటి ప్రీమియంని నేనే కడతానని చెప్పింది ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం. కట్టలేదు కాబట్టి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఇవాళ పెద్ద ఎత్తున రైతులకి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఏదైతే రైతులు భూసార పరీక్షలు నిర్వహించేటువంటి విషయంలో అనేక పథకాలు ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో అమల్లో ఉన్నాయి. ఇటీవల ముప్పు వచ్చినటువంటి వరదల సమయంలో వచ్చినటువంటి నష్టాలకు కేంద్ర ప్రభుత్వం